పచ్చడి రెడీ. ఇప్పుడు దీనిలోకి మేము దోశలు చేసుకుంటున్నాం. పెద్దమ్మ దీనిలోకి దోశలు చేయాలి ఇప్పుడు మనం. రైట్ రైట్ చెప్తున్నా కదా. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు నువ్వుల రోటీ పచ్చడి చూపిస్తున్నా. ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకో నువ్వులల్లో. జిమ్మి నువ్వుల చట్నీ తింటావా నువ్వు? జిమ్మి నువ్వుల పచ్చడి జిమ్మి నాన్న. వేసి ఇప్పుడు నువ్వుల్లో సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ ఇందులో టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు అన్నమాట. ఇది మేము వేయించుకున్నాం ఫస్టే. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా కచ్చా పచ్చగా నూరుకోవాలి. ఎప్పుడైనా సరే గ్రైండర్ కాకుండా ఇట్లా ట్రై చేయండి. చట్నీని చాలా టేస్టీ ఉంటుంది. మనకి ఇట్లా కూడా ఇప్పుడు నువ్వులు వేసుకోకుండా ఈ చట్నీ కూడా తినొచ్చు. ఇది కూడా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నువ్వుల పొడిని యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం. అంటే అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది టేస్ట్. కొంచెం నీళ్ళు పోసుకో, ఈజీగా వస్తుంది. కొన్ని పోసుకో, చాలు చాలు మెల్లగా. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, అందులో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, చిటికెడు. మెల్లగా 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 ఉప్పు చూసుకో ఇప్పుడే. ఇప్పుడు ఈ చట్నీని ఇందులో మనం పోపులో వేసేసుకోవాలి. మొత్తం నీట్గా చేసుకోవాలి. కచ్చపచ్చ ఉందా చూపి ఒకసారి. చాలు, సరే వేసేయి చాలు. ఇంకా కచ్చపచ్చగానే ఉండాలి, ఎక్కువ మెత్తగా ఉండొద్దు. మొత్తం వేసేసి ఇంకా కలిపేసుకోవాలి పోపులో వేసి. నువ్వుల చట్నీ రెడీ. పెద్దమ్మ తిని, పెద్దమ్మ నీవే తిని చెప్పు. పచ్చడి రెడీ. ఇప్పుడు దీనిలోకి మేము దోశలు చేసుకుంటున్నాం. పెద్దమ్మ దీనిలోకి దోశలు చేయాలి ఇప్పుడు మనం. రైట్ రైట్ చెప్తున్నా కదా.